జంధ్యాల మాలతి గారు రచించిన లక్ష్మీ పరిణయం కథ. బెంగగా ఉంది లక్ష్మికి. చాలా బెంగగా ఉంది. తను ఒక్కతే, ఇంకెవరూ తోడులేరు. తనకి తన కొడుకు తప్ప ఎవరూ తోడులేరు. వాడేమో మాట వినడం లేదు. తను ఇప్పటికీ వయసంతా అయిపోయి చివరి కాలంలోకి చేరుకుంది. మరి తన కొడుకుని నిలబెట్టొద్దు అలా అని అంటే వాడు, నేను నిలబడే ఉన్నాను కదా, నీకేం భయం, నువ్వు సరిగ్గా ఉండు, నా గురించి ఆలోచించకు. ఈ వయసులో నేను నీ గురించి ఆలోచించాలి గాని నువ్వు నా గురించి ఆలోచించడమేమిటి? అలా 2 పూటలా వాకింగ్కి వెళ్ళిరా, ఊసిపోతుంది, హెల్త్ బాగుపడుతుంది. రోజు 2 పూటలా వాకింగ్కి వెళ్తూనే ఉన్నాను. కూరలకి పాలు పెరుగు వెచ్చాలు తేవడానికి. ఇక ఎంతకని వెడతానురా? నిన్ను వాకింగ్కి వెళ్ళమన్నాను గాని ఇవి అవి తెమ్మనలేదు. ఉండు, ఒక మనిషిని ఎవరినైనా చూడమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాను. అతను ఆ పనులు చేస్తాడు. నువ్వు చేతులు ఊపుకుంటూ ఫ్రీగా తిరుగు, నీకు చులాగ్గా అనిపిస్తుంది. ఎందుకురా? నేనలా అన్నానా? వస్తువులవి తెస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ పోతుంటేనే కులాసాగా నడవగలను. ఇదేం ఆర్మీలో మార్చ్ ఫాస్ట్ లాగా ఏమిటి? మరిక నీకు తోచదనంటావా? మన కారు డ్రైవర్ని 2 పూటలా రమ్మంటాను. సిటీ సెంటర్కి వెళ్ళి పిక్చర్స్ చూడు, హాయిగా ఉండు. కుకింగ్ అవి పెట్టుకోకు. లోకేష్ వాళ్ళు కుక్ని పెట్టుకున్నారట. వాళ్ళ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. మన ఇంట్లో కూడా అలాంటి కుక్ని పెడదాం. వరీ లేకుండా కూర్చుని పేపర్లు పుస్తకాలు చదువుకో, అంతా బాగుంటుందిలే. కాని అయితే లోకేష్కి వాళ్ళ అమ్మా నాన్న 2 ఉన్నారు, ఒకరికొకరు తోడు. అలా కబుర్లు చెప్పుకున్నా గడిచిపోతుంది. నాకే నేనొక్క తినే కాలం గడవదు. ఎవరినైనా తోడు తెమ్మంటే తేవు. నీకు తోడంటే నన్ను పెళ్లి చేసుకోమని కదా నువ్వు చెప్పేది? ఇదిగో చూడు, నువ్వు ఆ మాట మాత్రం ఎత్తకు. నాకు పెళ్ళంటే పెద్ద బోరు. పెళ్లి చేసుకోవడం 24 గంటలు ఒకరికి ఒకరు పడక తగాదాలు. అవే కాక పిల్లలు పుట్టినాక వాళ్ళ బాధ్యత, వాళ్లను పెంచడం, వాళ్ల చదువులు, ఇంక లైఫ్ ఏం ఉండదు. నీతో ఎన్నోసార్లు చెప్పాను నా పెళ్లి మాట ఎత్తొద్దని. నీ పని నువ్వు చూసుకో, నా ఇంటిమేట్ విషయాల్లో తలదూర్చకు. అయితే కొత్తగా మరేం చెయ్యను? క్విజిన్ క్లాసెస్కి వెళ్తాన్రా. అలా అన్నా బావుంది. కొత్త విషయాలు నేర్చుకో. నీకో ల్యాప్టాప్ కొని మినిమం నేర్పిస్తాను. మళ్ళీ ల్యాప్టాప్ ఎందుకు? టాబ్లెట్ ఉంది కదా. నువ్వు రోజంతా పనితో బిజీగా ఉంటున్నావు. ఒక్కరితోనూ అయిపోతున్నాను. అయితే ఏం చేయమంటావు? నేను అబ్రాడ్ కూడా వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోతున్నది నీకోసం. నన్ను మరి విసిగించకు. నీకు ఉన్న ఇమ్యూనిటీస్లో నువ్వు బోర్ కొట్టకుండా బతకడం నేర్చుకో. ఎవరినైనా పెంచుకుంటాన్రా. శైలేష్ పకపక నవ్వుతూ, ఇన్నాళ్ళు ఉన్న 2 పెంచలేక బాధపడ్డానంటూ ఇప్పుడు మళ్లీ పిల్లల్ని పెంచుతావా? చెల్లి ఫారెన్లో ఉండిపోయి నీకు సాయం ఎవరూ లేక నువ్వొక్కతివో అయిపోతున్నావని నీకోసమే ఇండియాలో ఉండిపోయాను. నువ్వు బోర్ అనుకుంటే ఎలా? మీ చిన్నతనంలోలా పొద్దంతా కలిసి కబుర్లు చెప్పుకునే కాలమా ఇది? ఉన్న ఎమ్యూనిటీస్లో కొత్త కొత్త అవగేషన్స్ పెట్టుకోవాలి. ఏం అవగేషన్సో ఏమిటో. రోజు తెల్లారుతోందంటే ఇవాళ ఏం చెయ్యడమా అని విసుగుతో పాటు భయం కూడా వేస్తోంది. సరి నాకు ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తా. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. అరే, నువ్వు భోజనం చెయ్యలేదురా? ఆఫీసులో చేస్తాలే. శైలేష్ వెళ్ళాక ఇల్లు మరీ బావురుమంటోంది. అన్నం తినాలనిపించలేదు. అయినా సరే తినాలిగా. ఇవాళ రేపు సిటీస్లో పనివాళ్లు డబ్బులు అడుగుతున్నారే కాని మిగిలిన అన్నాలు ఇస్తామంటే వద్దని అంటున్నారు. కంచం తీసి గరిటతో అన్నం వేసుకుని కూర అన్నం తిన్నాననిపించింది లక్ష్మి. నిన్నటి రోజుది పేపర్ తీసి తిరగేస్తుంటే మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ ఫర్ గ్లోబల్ ఇండియన్స్ అని ఒక పక్కగా ఉన్న ఆర్టికల్ లక్ష్మి దృష్టిని ఆకర్షించింది. అనురాధ వినోద్ గుప్తా అనే గుజరాతీ లేడీ తన పెళ్లి కోసం, తనలాంటి వారి పెళ్లిళ్ల కోసం, లైఫ్ పార్ట్నర్స్ కోసం స్థాపించిన VFE అనే సంస్థ గురించి చదివింది. VFE అంటే దాని ఫుల్ ఫామ్ ఓస్ ఫర్ ఎటర్నిటీ అని. భారతీయ సంస్కృతిపై నమ్మకమున్న వారు గ్లోబ్ మీద ఎక్కడ ఉన్నా వారి సంస్కృతి సంప్రదాయాలను విడనాడకుండా ఎంత ఏజ్ వచ్చినా ప్రపంచంలో ఎన్నో చోట్ల నుంచి తమకు నచ్చిన తమ తోడుని తాము స్వయంగా ఎంచుకోవడం కోసం స్థాపించిన సంస్థ. కేవలం బయోడేటాల మీద ఆధారపడి మనీ వాల్యూస్తో కూడి కుదుర్చుకునే పెళ్లి సంబంధాలు కావవి.
అంతకన్నా ఎక్కువగా సాంస్కృతిక ఆదర్శాలకు విలువనిస్తూ తమకు నచ్చిన వారిని ఏ వయసులోనైనా తోడు వెతుక్కోవచ్చు. అనురాధ వినోద్ గుప్తా లాస్ ఏంజల్స్, లండను, మెల్బర్న్, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తూ తనని వివాహ సంబంధాల కోసం సంప్రదించిన వారికి చక్కటి వివాహాలు కుదర్చడం చేస్తున్న ఆదర్శ వనిత. ఆ ఆర్టికల్ అంతా చదివిన లక్ష్మి వాళ్ళిచ్చిన సెల్ నంబర్కి ఫోన్ చేసింది. వెంటనే రెస్పాన్స్ వచ్చింది. హలో, మీరు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించింది. లేదు, మా సంస్థలు చాలా చోట్లున్నాయి. నేను పుణే నుండి మాట్లాడుతున్నాను. మీకు కొత్త తోడు కావాలా? మీ వివరాలు చెప్పండి. మీకు కావలసినట్టుగా వివరాలన్నీ ఈమెయిల్కి పంపిస్తా. చెప్పండి లక్ష్మి అన్నది సెల్లో ఓ మహిళ గొంతు. లక్ష్మి టాబ్లెట్ వాడుతున్నా ఫేస్బుక్లో కొంత తప్ప చాలా విషయాలు తెలియవు. అందువల్ల తన పేరు ఆమెకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది. అయినా సిచ్యువేషన్ మేనేజ్ చేస్తూ కొద్దిగా తెలుసున్న ఇంగ్లీష్లో, తోడు నాకు కాదండి, మా అబ్బాయి పెళ్లి గురించి చెప్తున్నాను అంది. ఓ తెలుగువారా? మీ పేరుని బట్టి మీరు సౌత్ ఇండియన్లో ఉన్నారని అనుకున్నాను. కే లక్ష్మి అని ఉంది కదా, మాకు తెలుగు కూడా వస్తాదిలేండి. చెప్పండి, మీ కొడుకా లేక కూతురికా? ఎవరెవరికి సంబంధాలు కావాలి? వాళ్ళ ఏజ్ ఎంత? వివరాలేమిటి చెప్పండి. నా కొడుక్కే సంబంధం కావాలి. వాడి ఏజ్ 35. ఇంతవరకు పెళ్లి కాలేదు. పెళ్లి వద్దంటున్నాడు. అదే నా వర్రీ. అరే లక్ష్మీజీ, వర్రీ వద్దు. 30 ఇయర్స్కి పెళ్లి కాలేదని వర్రీ అవడమేమిటి? ఏం చదివారతను? ఏం చేస్తున్నారు? 30 కాదండి, 35. వాడు చేస్తున్నది మంచి ఉద్యోగమే. TCSలో లక్షలు వస్తోంది. వాడికి చూడాల్సిన వాళ్ళు కూడా పెద్దగా లేరు. చెల్లి పెళ్లి, తమ్ముడి చదువు, ఇలా బాధ్యతలేవీ లేవు. పెళ్లి మీద మనసు లేదంటున్నాడు. అయితే అబ్బాయితో డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారు? ఆఫీస్ నుండి వచ్చేసరికి రాత్రి 10-11 అవుతుంది. మీకు కష్టం? ఏం కష్టం లేదు. పేరు, సెల్ నంబర్ చెప్పండి. ఆ వివరాలు ఇచ్చింది లక్ష్మి. ఇచ్చాక ఆమెకి తోచింది ఆమె పేరు అడగలేదని. నాలిక్ ఖర్చుకుని, మీ పేరండి అంది. నా పేరు స్వప్న, స్వప్న పటేల్. మీరు కూడా ఒంటరిగా ఉంటే మీకో తోడు సులభంగా చూడవచ్చు. చూద్దామంటారా అంది. చాచా, నా కాదండి అంటూ సెల్ ఆఫ్ చేసింది లక్ష్మి. ఈ సంభాషణ ప్రక్రియతో అరగంట దొర్లిపోయింది. అది పూర్తయ్యాక శైలేష్ ఇంటికి వచ్చాక తనతో తగాదా పడతాడేమోనని భయం వేసింది. ఆ భయాన్ని మర్చిపోతూ దగ్గరున్న వార్తాపత్రిక తెరిచింది. దానిలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ రాసిన ఆర్టికల్ చదివింది. గుజరాత్లో నాథుభాయ్ పటేల్ ఏ వయసు వారికైనా అవసరమైతే సరైన కొత్త తోడు వెతుక్కుని సామాజిక సంస్కరణలకు అవకాశం కల్పించాడని చదివింది. లక్ష్మికి కూడా మదిలో ఊహలు తళుక్కున మెరిశాయి. ఆమెకు పెళ్ళవగానే పిల్లలు పుట్టి 25 సంవత్సరాలు వచ్చేసరికి భర్త పోయి విధవరాలయ్యింది. అప్పటి నుంచి మూడులా కేవలం పిల్లల్ని చూసుకుని బతుకుతోంది. తన కారణంగానే శైలేష్ పెళ్లికి విముఖత చూపుతున్నాడని అర్థమవుతోంది. స్వప్న పటేల్ సహాయంతో తను కూడా ఓ కొత్త జీవితం ఏర్పరచుకుంటేనో ఆలోచనలో లక్ష్మికి నిద్ర పట్టేసింది. నిద్రలో కల. ఆ కలలో తన పాదాలు పసుపు రాసి పచ్చగా కనపడుతున్నాయి. మెడలో మంగళసూత్రం వేలాడుతోంది. కుంకుమ పువ్వు రంగు పట్టుచీర కట్టుకుని బంగారు రంగు జరీ పువ్వులతో ఉన్న జాకెట్టు వేసుకుంది. ఎవరో తెలియదుగాని ఒక ప్యాంటు షర్టు వేసుకున్న పురుషుడు తన చిటికెన వేలు పట్టుకుని తన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆమె ముఖం సిగ్గుతో కందిపోయి కళ్ళు సోగగా వాలిపోతున్నాయి. హఠాత్తుగా తెలివివచ్చిన లక్ష్మి తనకు వచ్చిన కలగూర్చి ఆలోచన మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రమే ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు శైలేష్. ఇంటికి తాళం వేసి ఉంది. అమ్మ బహుశా మార్కెట్కి వెళ్లి ఉంటుంది. డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేశాడు. గబగబా బాత్రూంలో దూరి స్నానం చేసి చిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకుని చీటీ మీద ఏదో గిలికిపెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. లక్ష్మి మార్కెట్ నుంచి వచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. తాళం తీసుకుని లోపలికి వచ్చేసరికి టీపాయ్ మీద టీ కప్పు కింద మడత పెట్టిన తెల్ల కాగితం కనిపించింది. విప్పి చదివింది. శైలేష్ తాను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళుతున్నానని, తిరిగి రావడానికి వారం పడుతుందని రాశాడు. లక్ష్మి ఇక వంట వండడం మానేసి తను తెచ్చిన కూరలు పళ్ళు ఫ్రిడ్జ్లో సర్దేసి 2 అరటిపళ్ళు తీసుకు తినడానికి కూర్చుంది. ఎందుకో స్వప్న కబుర్లు విన్న తర్వాత
లక్ష్మి మనసు బాగా డైవర్ట్ అయింది. ఇది వరకెప్పుడు రెండో పెళ్లి అన్న ఊహలేని మనిషి, అలాంటిది ఇప్పుడు మళ్లీ తనకు పెళ్లి, కొత్త సంసారం, భర్త అని ఊహిస్తూ పోతోంది. ఆమెకి ఇప్పుడు 54 సంవత్సరాలు. అయినా తన వయసును మరిచిపోయి మొదటిసారి పెళ్లి కాబోతున్న అమ్మాయిలాగా కాబోయే పెళ్లికొడుకు గుర్చి కళ్ళ కనసాగింది. అనుకోకుండా మదిలో ఎన్నో మధురోహలు. ప్రయత్నిస్తే తను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చన్నమాట. అవును, తనకేమిటి అడ్డు? తన భర్త ప్రభాకర్ బ్యాంక్లో పనిచేసేవాడు. అందువల్ల తనకిప్పుడు విడో పెన్షన్ వస్తోంది. ప్రభాకర్కి అతని పిత్రార్జితమైన ఇల్లు కూడా ఉంది. దానిమీద ఆమెకి ఇంటద్దె వస్తోంది. శైలేషు చెల్లి పెళ్లి తనే జరిపించాడు. లక్ష్మి తనకి వస్తున్న డబ్బంతా బ్యాంకులో దాచుకుంటూ ఇంకో ఇల్లు కూడా కట్టించుకుంది. దానిమీద కూడా అద్దె కలెక్ట్ చేసుకుంటూ తన కొడుకుతో కోల్కతాలో ఉంటోంది. ఇక ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్న అడ్డేముంది? ఈ ఆలోచన ఇలా కలిగి అలా టప్మని తెగిపోయింది. అదేమిటి, కొడుకు పెళ్లి గురించి ఆలోచించవలసిన తాను ఇలా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తోంది? అందులోనూ 50ల్లో. ఛీ, పిశాచంలా మాట్లాడుతున్నాను అని తన్ను తనే చీదరించుకుంది లక్ష్మి. ఈ లోపల కుయి కుయి మంది సెల్లు. హలో అనగానే, లక్ష్మీజీ మీ అబ్బాయి లేడా? మాట్లాడతానన్నాను కాని ఎంతసేపైనా సెల్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంది స్వప్న గొంతు. స్వప్నాజీ, మా అబ్బాయి అర్జెంటుగా ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. వారం దాకా రాడు. అలాగా, ఇట్స్ ఆల్ రైట్. పోనీ నేను వాళ్ళ అమ్మతో మాట్లాడగలను కదా. మీ పెళ్లి మాట చెప్పండి ముందు. చిచ్చి, నా పెళ్ళేమిటండి? మీరింకా ఈ మాట కంటిన్యూ చేస్తే నేను మీతో మాటలు కట్ చేస్తా. అరే, నేనేమన్నాను కనుక? ఈ రోజుల్లో ఇదంతా సామాన్యం. అన్ని బాధ్యతలు బరువులు తీర్చుకున్నాక ఆర్థికంగా బాగా ఉన్నవారు ఒంటరితనం మర్చిపోయి బతికి ఉన్న 4 రోజులు నవ్వుతూ బతకడానికి ఈ రోజుల్లో చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇందులో సిగ్గుపడవలసింది, అవమానపడవలసింది ఏమీ లేదు. కోల్కతా లాంటి పెద్ద సిటీలో ఉంటూ మీరేమీ ఫార్వర్డ్గా లేకపోవడం షేమ్ఫుల్గా ఉంది. మీ మనీస్ మీకున్నాయి. ఇంకేం భయం? ముందడుగు వెయ్యండి. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూసి పెట్టమంటే నాకు చూస్తామంటారేంటి చీదరగా అంటుంటే లక్ష్మి గొంతు ఎందుకో గద్గదమైంది. చూసారా లక్ష్మి, మీ గొంతు ఎలా దుఃఖంతో నిండుతోందా? ఎన్నాళ్ళిలా ఒంటరిగా? చివరకు కోడలు వచ్చాక ఈ రోజుల్లో కోడళ్ళ అత్తల్ని బాగా చూస్తున్నారా? ఆ మాటకు వస్తే అత్తా కోడళ్ల మధ్య ఆ జన్మ వైరం కదా. చక్కగా మీ బాబు పెళ్లి చెయ్యండి. మీరు కూడా షాదీ చేసుకోండి. అందమైన జీవితం గడపండి. ఏది, మీ టాబ్లెట్ ఓపెన్ చెయ్యండి. పెళ్లికి రెడీగా ఉన్నవారి ఫోటోలు వివరాలు ఇస్తాను. అంటే స్కైప్ తెరవండి. నా ఫోటో, మీకు కోడలిగా పనికి వచ్చే అమ్మాయిల ఫోటోలు అన్నీ చూపిస్తా. స్కైప్ ఓపెన్ అయింది. అత్యాధునికంగా అలంకరించుకున్న స్వప్న నవ్వుతూ మొదట ప్రత్యక్షమైంది. లక్ష్మిని గ్రేట్ చేసింది. లక్ష్మి కూడా ప్రత్యభివాదం చేశాక ఫోటోలు వివరాలు వస్తున్నాయి. లక్ష్మి కాబోయే కోడల్ని మనసులోనే ఎంచుతోంది. ఇంతలో సడన్ గా ఫోటోలు మారి మగవారు పెద్దవారి ఫోటోలు వివరాలు మొదలయ్యాయి. ఇదేమిటి ఈ ఫోటోలు? లక్ష్మికెవ్వుమని అరిచింది. లక్ష్మి, చూడు, ఈ ఫోటోల్లో ఉన్నవారు కూడా నీకు మళ్ళీ పెద్దవారు, డబ్బున్నవారు, ఒంటరివారు. నీకు సరిపోయిన వారిని సెలెక్ట్ చేసుకో. లక్ష్మి కళ్ళప్పగించి చూస్తోంది. ఫోటోలు వివరాలు నిదానంగా వస్తున్నాయి. తనకు తెలియకుండానే లక్ష్మి ఫోటోలను పరిశీలించసాగింది. ఒకతని ఫోటో చాలా బాగుంది. ఇతను బాగున్నాడు అంది లక్ష్మి. అతను బాగుండడమే కాదు, చాలా ధనవంతుడు. ఒక్కడే, పిల్లలు కూడా లేరు. కానీ అతనికోసారి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాలు చెయ్యి బాగుపడ్డాయి. కాని గొంతు పోయింది. మాట్లాడలేడు. అది ఒక్కటే లోపం. అమ్మో, అయితే వద్దు. ఎవరూ మాట్లాడడానికి ఉండరని బాధపడి పెళ్లి చూద్దామా అనుకున్నాను. మాటే లేదంటే ఇక నాకెందుకు? అంటే పెళ్లికి సుముఖమేనన్నమాట. ఈ ఫోటో చూడండి. ఈయన బాగున్నారు. అనుకున్న క్వాలిఫికేషన్స్ అంటే రూపం, ధనం, ఉద్యోగపు హోదా. కానీ ఒక్కటే చిక్కు. ఏమి చిక్కు అంది లక్ష్మి క్యూరియస్గా. అతని ఫస్ట్ వైఫ్ బతికే ఉంది. పైగా విడాకులు కూడా అవలేదు. మరి అతన్నెలా ఇందులోకి తెచ్చారు అంది లక్ష్మి కోపంగా. వాళ్ళ వివరాలిస్తే ఇందులో పెట్టేస్తాం. ఎవరికో ఒకరికి నచ్చవచ్చుగా. మంచి పని. రెండో పెళ్లి చేసుకుంటే ఈ కొంపల కూల్చే త్రాష్ట్రుడితోనా చేసుకోవడం? ఆహా, నిమిషానికి సెకండ్ మ్యారేజ్ వైపు మొగ్గుతున్నావే.
భేష్, అలా ఉండాలి. ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతను పెద్ద కవి, గాయకుడు, అంతేకాక రచయిత కూడా. రచయితగా నవలల మీద నవలలు రాసి చాలా డబ్బు సంపాదించాడు. చూడడానికి కూడా మనిషి ఎంత సరసుడిగా కనిపిస్తున్నాడో. ఏమంటారు లక్ష్మి? బాగానే ఉంది. అయినప్పుడు నాలాంటి సామాన్యురాలను ఎందుకు కోరుకుంటున్నారు? ఇతనిలో ఒక్కటే లోపం లక్ష్మి. ఇతనొకసారి కారులో ప్రయాణం చేస్తుండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి భార్య పిల్లలు పోయారు. మరి అందుకేగా రెండో పెళ్లి చేసుకోవలసి వస్తోంది. ఇందులో ఏమిటి తిరకాసు? తిరకాసు అనుకుంటే ఉంది, లోపం లేదనుకుంటే లేదు లక్ష్మి. యాక్సిడెంట్లో అంతా చనిపోయారు, కానీ ఇతను బతికాడు. ఇతని కుడికాలు తొడదాకా తీసివేయవలసి వచ్చింది. ఇప్పుడు మీకు ఇతను నిండుగా కనపడుతున్నది జైపూర్ కాలుతో. అమ్మయ్యో, పొరపాటుగా మోహంలో పడిపోయి రెండో పెళ్లి అనుకున్నాను. కాని ఎంత హీనమైన ఆలోచన! స్వప్నాజీ, మా అబ్బాయి పెళ్లి కూడా ఇందులో ఫోటోలతో వద్దు. నాకు నా మేనకోడలు అంటే నా తమ్ముడి కూతురు ధనలక్ష్మి ఉంది. అది కొంచెం నలుపు. వాళ్ళంత ఉన్నవాళ్లేం కాదని వద్దనుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి నా మేనకోడల్నే ఇచ్చి చేస్తానని నిశ్చయించుకున్నాను. ఇక మీతో మాకు సెలవు. ఆగండి లక్ష్మి, నేను అబద్ధం చెప్పాను. నేను మీ అబ్బాయితో మాట్లాడాను. నాకు నా మరదలు ధనలక్ష్మి అంటేనే ఇష్టం. అమ్మ కాదంటుంటే ఏం చెప్పలేకపోతున్నాను. స్వప్నాజీ, హెల్ప్ మీ అని మీ అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు. అందుకిలా ప్లాన్ చేశాను. అన్ని వైపుల నుంచి మంచే జరిగింది. ఈ వయసులో నా మేనకోడలైతే నాకు సాయంగా కూడా ఉంటుంది. మా తమ్ముడి కూతురు ధనంతోనే మా వాడి పెళ్లి. స్వప్నాజీ, మీరు పెళ్లికి తప్పక రావాలి. ష్యూర్ ష్యూర్. అదిగో తలుపు చప్పుడు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. బై లక్ష్మి. హ్యాపీ మ్యారేజ్ టు యువర్ సన్. కథ సమాప్తం.